పేద కుటుంబానికి అండగా నిలిచారు మిట్యాతండ గ్రామానికి చెందిన ఉద్యోగులు. ఇటీవల మృతి చెందిన రమేష్ కుటుంబానికి గ్రామ పంచాయతీకి చెందిన వివిధ శాఖలలో ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులు కలిసి కుటుంబానికి నిత్యావసర సరుకులు, ఇద్దరు చిన్నారులకు బట్టలు, ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆర్థిక సహాయం అందించిన ఉద్యోగులు అంగన్వాడీ టీచర్ జ్యోతి, కానిస్టేబుల్ మోహన్, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న నరేష్, లోకో పైలట్ ఉద్యోగం చేస్తున్న సుమన్, లండన్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న కిరణ్, సైంటిస్టులుగా ఉద్యోగాలు చేస్తున్న బిక్కు, రామకోటి రాజన్న, సింగరేణిలోని ఉద్యోగం చేస్తున్న సుమన్, సాఫ్ట్వేర్లు నవీన్, గణేష్, జీవన్, మిట్యాతండ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు భాస్కర్, దయాకర్, స్టేట్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ చేస్తున్న రమేష్ పేద కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ ఇద్దరు చిన్నారులకు భవిష్యత్తులో కూడా విద్యకు సహాయాన్ని అందిస్తామని, ఆ కుటుంబానికి ఉద్యోగాలు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిట్యాతండ మాజీ సర్పంచ్ బి నరేష్, తండా పెద్ద మనుషులు శంకర్, లాలు, చంద్ర, గ్రామ పంచాయతీ ఉద్యోగులు ప్రవీణ్, రాము ఇతరులు పాల్గొన్నారు. చిన్న వయసులో చనిపోవడం అనేది చాలా బాధ కలిగించింది. అసలు అది జరగాల్సింది కాదు. ప్రమాదవశాత్తు కొన్ని బాగా, ఎందుకంటే నాకు ఎప్పటికీ స్కూల్కి వస్తూ ఉంటాడు. స్కూల్కి వచ్చి కూడా రమేష్ ఎప్పటికీ మాట్లాడేటోడు. ముఖ్యంగా మన పిల్లల విషయంలో కూడా బాగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా అందరి పిల్లల లెక్క యాక్టివ్ కాదు. వాళ్ళు కొంచెం వాళ్ళకు బుద్ధిమాంద్యముతో వాళ్ళు కొంచెం చదువులో కానీ, లేకుంటే సామాజికంగా కానీ, మానసికంగా కానీ వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. వీళ్ళ ఇల్లుని చూసినప్పుడు, ఎందుకంటే నేను సర్వే చేసిన కాబట్టి ప్రత్యక్షంగా వాళ్ళ ఇల్లుని చూసినప్పుడు కూడా బాగా బాధ అనిపించేది. ఇట్లా జరగడం అనేది చాలా బాధాకరం. సరే, అయినా కానీ ఇట్లా కొన్ని సందర్భాలలో కొంతమంది ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. మన దగ్గర నుంచి ఇప్పుడు రిపోర్టర్ అయినటువంటి రమేష్ గారు ముందుకు వచ్చి మనకు ఈ సహాయ సహకారాలు అందించడం అనేది, రేపు చిన్నదిలా కొంచెం మా సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. మా స్కూల్ కూడా వచ్చింది. పిల్లలకు కూడా ఏమన్నా మన స్కూల్లో వాళ్ళకి నోట్స్ కానీ పెన్సిల్ కానీ సారే తీసుకొస్తారు. పిల్లల బట్టలు కూడా పరిస్థితి తీసుకొచ్చి ఇచ్చిన రమేష్ గాంధీ ఆసుపత్రి అడుగు పెట్టినప్పటి నుంచి తను చివరి వరకు నా ప్రయత్నాలన్నీ చేయగలిగిన. 10 గంటల నుంచి నేను ఎంటర్ అయ్యి 1 ఆపరేషన్ చేయించగలిగిన. కానీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిన, శక్తికి మించి ప్రయత్నం చేసిన ఆయన బతికించడం కోసం. ఈ గ్రామ పంచాయతీ నుంచి ఉద్యోగాలు సాధించి వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ స్థానాల్లో ఉద్యోగాలను నిర్వహిస్తున్న తండా ఉద్యోగులందరికీ కూడా 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తూ, వాళ్ళు నా తొలి ఒక్క మెసేజ్కి నేను రమేష్ ఈ సిచ్యువేషన్లో ఉన్నాడు, ఈయనను తరలించడానికి కనీసం అంబులెన్స్ కూడా లేదు, మీరు మీ వంతుగా సహాయం చేయగలిగితే మనం అందరం కలిసి మన ప్రాంత బిడ్డను కనీసం దహన సంస్కారాలకైనా ఆయనను ఆ ఇంటి వరకు తరలిద్దాం అన్నప్పుడు చాలామంది వాళ్ళకు తోచిన సహాయాన్ని 20 మంది అందించగలిగారు. వాళ్ళ 500 నుంచి మొదలు పెడితే 2000 రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రతి ఒక్కరికి అందరూ 11,000 రూపాయల ఆర్థిక సహాయం వస్తే అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తే అప్పటికప్పటికి నేను నా ఉన్న పరిచయాలను ఉపయోగించి అంబులెన్స్కి ఇవ్వాల్సిన డబ్బులను ఆపి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కొని ఫ్రీ అంబులెన్స్ని మాట్లాడి ఆ బాడీని ఇంటికి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు కనీసం వాళ్లకు బాటస ఖర్చులుగా మేము కలెక్ట్ చేసిన డబ్బుల నుంచి వాళ్లకు 2,000 రూపాయలను భోజనానికి అందించాను. అదేవిధంగా మాకు వచ్చిన డబ్బుల్లో బట్టలను, నిత్యావసర సరుకులనుతో పాటుగా ఆ కుటుంబానికి ఉపయోగపడాలని మరొక 4,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా మా ఈ 11,000 రూపాయల నుంచి ఆ కుటుంబానికి అందరం కలిసి ఉద్యోగంగా అందరూ కలిసి ఇచ్చే సహాయం, చిన్న సహాయం అయినా నీకు ఉపయోగపడాలని, అదేవిధంగా ఏ అవసరం ఉన్నా నీ పిల్లలను చదివించు, ఆ సహాయాన్ని సార్లతో పాటుగా నేను ఎప్పటికీ మీ వెంట ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను.